डीआईजी बलराम మన డిపార్ట్మెంట్ కి గర్వించదగ్గ సిన్సియర్ అండ్ అప్రైట్ ఆఫీసర్ మాఫియాకి భలే పోవటం రియల్లీ అన్ఫార్చునేట్. మిస్టర్ బలరాం టీమ్ లో పనిచేస్తున్న యంగ్ ఆఫీసర్ ఆది విల్ షేర్ హిస్ ఫీలింగ్స్ విత్ us. ప్లీజ్ కమ్స్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్. అలాంటి ఎంతో మంది యంగ్ ఆఫీసర్స్ కి ఇన్స్పిరేషన్ అయింది. అలాంటి బలరాం గారి చావు కారణమైన భాషను పట్టుకోవడమే నా జీవిత లక్ష్యం. దానికోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అని గెలిగారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోతేగా మాస్టర్ వచ్చిన ఆపరేడు సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలిగారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్తైన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చిన ఆపరేడు. సినిమా మేకింగ్ కన్నా నీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్. చేయలేరా ఒక ఫ్రేమ్ కూడా చేంజ్ చేయకుండా ఛానల్స్ పంపించేయమని చెప్పు. ఆ ఏమా మీకు ఎలా ఉంది? మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. కరెక్ట్. డైరెక్టర్ గా చేసినట్టు 10% ఆర్టిస్టులు చేస్తే చాలు. సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీలే. ఎలా
త్రివేంద్రాంజలిలో దశావతారం గురించి చూస్తారు. సరే నాతో ఏదో మాట్లాడాలన్నారు. అదే సార్, రేపు మీరు ఇండియా వెళ్ళిపోతున్నారు కదా? కంపెనీ నువ్వు కూడా వస్తావేంటి? కాదు సార్, మా రామారావు మంచి డాన్సర్. ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీఆర్ మీ పొట్టకి నాకు తెలుసు. సినిమాలో రావడం సినిమాలో తీసి అనుకుంటారా? నారాయణరావు నాగేశ్వరరావు ఇలాంటి మహానుభావుడు ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన ఎవరు అడ్డమైనోడు? నువ్వు అడ్డమైనోడు. ఈ సినిమా అడ్డమైనది ఏంట్రా? కేవీ రెడ్డి గారు నువ్వు ఒకటా? అసలు కేవీ రెడ్డి గారు తీసిన సినిమా పేరు చెప్పాలి చూస్తాను. అది తీసేసి యాక్షన్ ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా. మేకింగ్ వీడియో చూడలే. కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పంటే కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. కొన్ని కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. నమస్కారం అన్నాక చెప్పింది కదా, అందుకే ఇంకో పేరు చెప్పు. ఇంకోటి అంటే పన్నెండు కావటం. అది తీసింది లక్ష్మీ దీపక్. సినిమానాల జున్నయ్యా మీకు ఇంకా ఉందా? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కొడతారా? రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కొట్టే. నాగేశ్వరరావు వచ్చి 1990లో వచ్చింది. 1974లోనే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి వచ్చింది. ఆయన బిఎన్ రెడ్డి గారు. బియ్యం అయితేనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలుసుకోరా? సరే, చిన్నప్పుడు హై స్కూల్లో ప్రారంభం సార్ కొట్టినట్టు అదే అంత బ్యాలెన్స్ గా ఉండేది. ఇలా అందరం చెప్పేది బేసిక్గానే బ్యాట్స్తారు. నన్నేంటి అందరం అంటారు. అందరినీ అడగ వేరు, నిన్న అడగ వేరు. వేరే చెప్పేది కదా. అదే రామారావు ఎందుకంటే ఎక్కువైపోయిందా నీకు? నువ్వు వేరే చెప్పేది కదా, నువ్వు వేరు అంతే. వచ్చింది. అనుకున్నది సాధించే వరకు బాద్షాని వాడు ఆపలేదు. If you don't tell me about Badshah, I will kill you. You want to kill me? Kill me. Kill me. సృష్టించిన బాద్షా ఇప్పుడు ఇలా మౌనంగా ఉండడానికి కారణం తెలియాలంటే మహంలో ఉన్న రాయల్ కెసినో గురించి తెలుసుకోవాలి. బాద్షా తండ్రి సంగా రాయల్ కెసినో రన్ చేసేవాడు. సాధుబాయికి వచ్చే ఇన్కమ్ లో 50% ఈ రాయల్ కెసినో నుండి వెళ్తుంది. మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్ కాంకర్ చేసిన సాధుబాయి హాంకాంగ్ లో మాత్రం అడుగు పెట్టలేకపోయాడు. దానికి కారణం వైలెంట్ లిక్కర్, అతని కొడుకు రూత్లెస్ జానీ. హాంకాంగ్ ని స్థావరంగా చేసుకుని ఇండియాలో డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ రన్ చేస్తున్న విక్టర్ కను మొదటిసారి ధనరాజ్ కెసినో మీద పడింది. అజయ్, హాంకాంగ్ విక్టర్ ఏరియా సేఫ్ గా బ్యాక్ డిపాజిట్ చేసినట్టు. రిమెంబర్, విక్టర్ ఇస్ వెరీ డేంజరస్. ఓకే దాదా. धनराज के खुद तो वो लॉकर का कोड नंबर क्या है? बोलो, ये तो काट डालूंगा। 2005 1983 ఇది ఎవరి పుట్టినరోజు? May